కృష్ణుడు మట్టిలో ఆడుకుంటుంటే ఆ మట్టి తీసి ఒంటి మీద పోసుకుంటే నాకు కృష్ణుడు కనపట్టలేదు, ఒంటికి విభూతి రాసుకున్నటువంటి శంకరుడు కనపడుతున్నాడన్నారు. అమ్మ యశోదాదేవి కొప్పు వేసి దానికి ముత్యాలు చుట్టింది హారం. చుడితే పోతన గారు అంటున్నారు, నాకు ముత్యాల హారం కనపట్టలేదు, ఆ చంద్రశేఖరుడై పరమశివుడు కొప్పు మీద పెట్టుకున్నటువంటి చంద్రరేఖ కనపడుతోంది. అలా ఆ చంద్రరేఖని ధరించినటువంటి పరమశివుడు కనపడుతున్నారన్నారు. అమ్మ పిల్లవాడు ఆడుకోవడానికి విడిచిపెట్టేటప్పుడు పాలభాగమునందు ఇంత ఆవిరిబొట్టు పెట్టింది. నాకు కృష్ణ పరమాత్మ యొక్క లలాటమునందు ఆవిరిబొట్టు కనపట్టలేదు, శంకరుడి యొక్క లలాటము మీద ఉన్నటువంటి మూడవ కన్నులా కనపడుతోందన్నారు. అందుకని మెడలో అమ్మ పెద్ద హారం ఒకటి వేసి దాని మధ్యలో ఒక నీలపు పటక అన్నొక దాన్ని వేసింది. ఆ నీలపు రాయి యొక్క కాంతి కంఠం మీద పడుతుంటే నాకు కృష్ణుడి మెళ్ళో వేసుకున్న హారం కనపట్టలేదు. శంకరుడు హాలాహలాన్ని భక్షించడం వల్ల కంఠంలో ఉంచుకోవడం